హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన సుజాత మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భగవత్ సంబంధం ఒక్కటే సత్యం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ధ్యాస మీద ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని, జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుందాం. బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి, ఫర్ యూ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులకి, యూట్యూబ్ వీక్షకులకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు సుజాత, బెంగళూరు. సత్యం పుస్తకం తటవర్తి వీరరాఘవరావు సార్ రచించారు. సత్యం పుస్తకం. భగవంతుడు ఒక్కడే సత్యము. అంటే ఈ సృష్టిలో సత్యము ఉంది, అసత్యము ఉంది. ప్రాపంచికంగా ఈ దేహం నేను అనుకుంటూ జీవించాను 40 సంవత్సరాల పాటు. సద్గురువు వచ్చే వరకు అజ్ఞానంలో, మూర్ఖత్వంలో, మూఢత్వంలో జీవించాను. అంటే నా మూర్ఖత్వంతో ఇతరులను బాధ పెడుతున్నానన్న సంగతి కూడా తెలియదు. నేను శరీరము అనుకుంటే అహంకారం పెరుగుతుంది. అహంకారంతోనే తప్పులు చేస్తూ ఉంటాము. అజ్ఞానంతో తప్పులు చేస్తూ ఉంటాము. తప్పులు చేస్తున్నామన్న సంగతి కూడా తెలియదు. నేను శరీరము అనుకుంటే ఒక రకమైన జీవిత విధానము. నేను ఆత్మ అనుకుంటే అందరూ ఆత్మలే, అందరూ భగవత్ స్వరూపాలే, అందరూ భగవంతుని బిడ్డలే అని తెలుసుకుంటే ఆత్మలాగా ప్రవర్తిస్తాము. సత్యంగా జీవించాలి అంటే ఆత్మ అన్న భావన ఉండాలి. బాహ్యంగా మనం ఎన్ని చేష్టలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా భగవంతుడు మన బాహ్య ప్రవర్తన చూడడు. మన అంతరంగం, మనసు శుద్ధి, అంతరంగ శుద్ధి, మన భావన చూస్తాడు. మనం ఏ పనులైనా చేసేటప్పుడు ఎదటి వారు మనల్ని పొగుడుతుంటే వీళ్ళు ఎందుకు పొగుడుతున్నారు అని ఆలోచిస్తాం కదా. భగవంతుడు జనార్దనుడు భావగ్రాహి. అంటే మన భావాన్ని గ్రహించి ఆయన మనం చేసే తప్పులకు, పాపాలకు అక్కడ మార్క్స్ పడిపోతూ ఉంటాయి ఎదటి వాళ్ళ కోసము. బాహ్య ప్రపంచంలో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఇతరుల కోసమే మనం జీవించాం. కానీ ఈ మార్గంలోకి వచ్చినాక నా కోసం నేను జీవించాలి, నన్ను నేను సరిచేసుకోవాలి, నా తప్పులు సరిచేసుకోవాలి, నాలో లోపాలు సరిచేసుకున్నప్పుడు నేను పతనమైపోను. అంటే ఈ ప్రపంచము, ఆదిశంకరాచార్యులు చెప్తారు కదా, జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యము అని చెప్తారు. జగత్తు మిథ్య అంటే సృష్టి జరుగుతుంది, సృష్టి జరుగుతుంది, సృష్టి మొదల నుంచి. అంటే ఈ సృష్టి సృష్టించక ముందు కూడా పరబ్రహ్మ ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఈ సృష్టి నడుస్తుంది, ఈ సృష్టిని పోషిస్తున్నాడు పరబ్రహ్మ. అలాగే అంతము ఉంటుంది, ప్రళయం ఉంటుంది. ప్రళయం తర్వాత కూడా ఆ పరబ్రహ్మ మహా చైతన్యము ఉంటుంది. ఆ మహా చైతన్యం నుంచే మనం అందరం వచ్చాము. ఆ శుద్ధాత్మ నుంచే వచ్చాము, పూర్ణాత్మ నుంచి మనం వచ్చాము. మనం అంతా ఆత్మలు అని చెప్పుకుంటున్నాం కదా, ఆత్మస్వరూపులు, భగవత్ స్వరూపులు అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ దృష్టికోణంలో ఎంతవరకు ఉంటున్నాము? శరీరము అన్న భావన రాగానే నేను వేరు, ఎదటి వారు వేరు. అంటే ఈ శరీరము కంటికి కనపడుతుంది, కంటికి కనిపించేవన్నీ నశించిపోతాయి. ఉద్భవించినవన్నీ, సృష్టిలో ఉద్భవించినవన్నీ నశించిపోయాయే. ఈ శరీరము నశించిపోతుంది. నశించే మనస్సు నేను కాదు, నశించిపోయే శరీరం నేను కాదు, నశించే బుద్ధి నేను కాదు. నశింపులేని ఆత్మే భగవంతుడు, నశింపులేని ఆత్మే భగవంతుడు అని సద్గురువు బోధిస్తాడు. నిరంతరం సద్గురువు ఆత్మ ఆత్మ అని రూఢీ చేసుకోవాలి అని చెప్తాడు. బాహ్య ప్రపంచంలో కీటకం లాగా జీవించిన నేను ఈ అంతర్ ప్రపంచంలోకి, అంటే ఆత్మ అన్న భావనలోకి వచ్చినాక అందరూ ఆత్మస్వరూపాలే, అంతా ఒక్కటే అన్న భావనలోకి వస్తే, ఆత్మలాగా ఆ దృష్టికోణంలో ఉంటే మనము ఎదటి వాళ్ళ
మాటలకు కూడా మనము అభిప్రాయాలకు కూడా వింటామన్నమాట. పత్రి గారు చెప్తారు కదా, ఎవరు చెప్పినా సరే వినాలి, వినయంగా వింటేనే మన ఎదుగుదల. బాహ్య ప్రపంచంలో ప్రాపంచిక విద్య చదివితే మనకు అహంకారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విద్యను మనం నిరంతర విద్యార్థిలాగా, నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూనే ఉండాలి. వినయంతో ఉంటే ఎంతో ఎదుగుతాము. అహంకారం మన పతనానికి దారి తీస్తుంది. అందుకే సద్గురువు మన లోపాలను ఎత్తి చూపుతూ ఉంటాడు. సద్గురువుని అంటి పెట్టుకుని ఉండాలి. ఎప్పటికైనా సరే మనం ఎదుగుతాము. అంటే మర్కట న్యాయము. కోతి పిల్ల తల్లిని పట్టుకున్నట్టు గురువుని పట్టుకుంటేనే మన ఎదుగుదల ఉంటుంది. భగవంతుణ్ణి సత్యాన్ని ఆశ్రయించాలి అంటే శ్వాస మీద ధ్యాస అని పత్రి గారు చెప్పారు కాబట్టే ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ తయారవుతున్నారు గురువుల్లాగా. ఈ పిరమిడ్ సొసైటీలో అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎవరి భావాన్నైనా వ్యక్తం చేయవచ్చు. స్వేచ్ఛ ఉంది అంటే ఎవరికి ఉండే స్వేచ్ఛ వారికి ఉంది. కానీ జ్ఞానాన్ని పంచాలి. గురువు గారు అన్నిటిలో చెప్పారు, శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. గురువు చేసింది మనము చేయకూడదు, గురువు చెప్పింది చెయ్యాలి, ఆచరణలో పెట్టుకోవాలి. గురువు గారు సత్యమైన విషయాలు, జ్ఞానవంతమైన విషయాలను ఎన్నిటినో మనకు సరికొత్త కోణంలో ప్రతినిత్యము బోధిస్తూ ఉన్నారు. కొత్త కోణంలో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. దాన్ని ఆచరణలో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మనం అద్భుతమైన మాస్టర్స్ గా ఎదుగుతాము. మనకి ఆధ్యాత్మిక మార్గంలో త్రిరత్నాలు ఉన్నాయి: సాధన, శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, సత్యం తెలిసిన వ్యక్తులతో సాంగత్యము, స్వాధ్యాయము. యోగుల పుస్తకాలు, ఆత్మజ్ఞానుల పుస్తకాలు చదివేటప్పుడు నేను ఆత్మ అన్న అవగాహనతో చదవాలి. నా జీవితానికి అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. అప్పుడే నా ఆత్మ ఎదుగుదల కోసము, ఆత్మ ఉన్నతి కోసము, ఆత్మ ప్రగతి కోసము ఈ మార్గంలోకి వచ్చాము. ఆత్మే భగవంతుడు అని చెప్తున్నాము. ఆత్మ భగవంతుడు సత్యమైన వాడు, నిత్యమైన వాడు, శాశ్వతుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, మార్పు చెందనివాడు, మారనివాడనమాట. మార్పు లేదు, మారనివాడు సత్యము. కాలం మారినా, యుగాలు మారినా మారనిది సత్యము. అంటే ప్రళయ కాలంలో సైతము ఆయన సత్యంగానే భాషిస్తున్నాడు. అన్నిటికీ ఆధారము సత్యము, అన్నిటికీ ఆధారము సత్యము, మూలము, ఉనికి కూడా సత్యమే. మనము ఆ సత్యాన్ని ఆధారం చేసుకుని ఈ మార్గంలో ఉన్నాము, సత్య మార్గంలో నడుస్తున్నాము. సత్యంలో జీవించాలి అంటే పరమ సత్యము కఠోరమైనది, అది ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఈ మార్గంలో ఓషో గారిని తీసుకోండి, ఆయన్ని సెక్సువల్ గురువు అన్నారు. కానీ ఆయన బుద్ధుడి దగ్గర కశ్యపుడు అనే శిష్యుడు, ప్రథమ శిష్యుడు అనమాట. జీవిత శాస్త్రాన్ని బోధించటానికి వచ్చాడు ఓషో. కానీ దాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఆయన్ని కూడా విమర్శించారు, విషం పెట్టి ఓషో రజనీష్ ని చంపేశారు. అంటే పరమ సత్యము కఠోరమైనది. ఒక జ్ఞాని పరమ సత్యాన్ని చెప్పటానికి భయపడడు. ఈ ప్రపంచంలో అజ్ఞానులు ఉండారు, ఎంతో మంది అజ్ఞానులు, మూఢులు, మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. మీరు విగ్రహారాధన చెయ్యరు, పూజలు చెయ్యరు, మీరు శ్వాస మీద ధ్యానం చేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? వీళ్ళు పూజలు చేయటానికి అర్థం ఏంటి? భగవంతుణ్ణి కోరుకోవాలని. భగవంతుణ్ణి కోరుకుంటేనే ఇస్తాడా? ఈ సృష్టిని సృష్టించినప్పుడు నేను పుట్టక ముందే నాకు కావాల్సినవన్నీ ఈ సృష్టిలో అమర్చి పెట్టాడు. తల్లి పాల దగ్గర నుంచి నాకు అన్ని అమర్చి పెట్టాడు సృష్టికర్త. నేను కోరవలసిన పని లేదే. ఈ శరీరాన్ని తెచ్చుకుంది సాధన కోసము, శ్వాస మీద ధ్యాస సాధన కోసము. శరీరం అనే తొడుగును తీసుకొచ్చాను సాధన చేసుకోవటానికి. మనం సత్యలోకం పొందాలి అంటే సత్యంలో జీవించాలి, సత్యాన్ని బోధించాలి. ఎవరేమనుకున్నా సరే, నా కోసము, నా ఆత్మ ఉన్నతి కోసము, ఆత్మ ప్రగతి కోసము పాటుపడాలి. సద్గురువు చెప్పిన సత్యాన్ని ఎవరైతే నిర్భయంగా
నిస్సంకోచంగా చెప్తారు. బుద్ధి స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళే జ్ఞానాన్ని పొందటానికి అర్హులనమాట. బుద్ధి స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళే ఎన్ని కష్టాలనైనా నష్టాలనైనా ఎదుర్కొంటారు. పత్రి గారి జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఒక వ్యక్తితో ఆరంభించాడు ధ్యానాన్ని చెప్పటం. ఒక వ్యక్తికి 3 సంవత్సరాలు బోధించటానికి ఎంతో దూరం వెళ్ళి ఆయన చెప్పారనమాట ఈ జ్ఞానాన్ని. తెలుసుకున్న సత్యాన్ని బోధించాలి, ధ్యానం చెప్పాలి. నా దగ్గర అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయి, కానీ వేరే వాళ్ళకి ఏం అందివ్వాలి అని ఆలోచించినప్పుడు శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని అందించాలి. ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలి. పత్రి గారు రాకముందు వరకు ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము అని పుస్తకాలకే పరిమితమైంది. ఎంతమంది నేర్చుకున్నారు. ఇప్పుడు ఎన్నో లక్షల మంది మాస్టర్స్ గా తయారయ్యారు అంటే పత్రి గారు ఇచ్చిన జ్ఞానమే కదా ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. ఈ జ్ఞానాన్ని శ్వాసను పట్టుకుంటేనే సత్యాన్ని పట్టుకుంటావు. ఆత్మను ఆశ్రయిస్తేనే మనలో ఉన్న చిన్న చిన్న భ్రమలు, భ్రాంతులు తొలుగుతాయి. ఇల్యూజన్స్ అన్నమాట. దేహ భ్రాంతి ఉండబట్టే కదా. దేహ భ్రాంతి అంటే కొత్త చెప్పుల మీద అభిమానం లాంటిదన్నమాట. కొత్త చెప్పులు కొన్నప్పుడు దాని మీద కొన్ని రోజుల వరకే ఉంటుంది. తర్వాత అవి తెగిపోతే తీసి పక్కన పారేస్తాం. ఈ దేహం కూడా ఒక వస్త్రం లాంటిదే. ఇది చినిగిపోతే పారేస్తాము. మనం అజ్ఞానంలో ఉన్నా కూడా ప్రేమిస్తుంది ఎదటి వారి దేహాన్ని కాదు, ఆత్మని ప్రేమిస్తున్నాము. ఆత్మ భావనలో ఉంటున్నాము. ఎవరికి వారే తమ తమ అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నారు. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, ఆ అజ్ఞానాన్ని రూపుమాపుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చెయ్యాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు కదా. 10వ అధ్యాయము 20 శ్లోకము. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. అంటే ఓ అర్జున, సర్వ ప్రాణులలో నేను శరీరాలలో ఆత్మగా నివాసం చేస్తున్నాను. అంటే సృష్టి ఆదిలోను మొదలులోనూ ఉన్నాను, సృష్టి నడుస్తున్నప్పుడు ఉన్నాను, సృష్టి అంతంలోనూ నేను ఆత్మలాగా శుద్ధ చైతన్యాన్ని, చైతన్యాత్మను మహా చైతన్యంగా వ్యాపించి ఉన్నాడు అంతటా. ఈ సృష్టికి ఆధారమైన వాడు, మూలమైన వాడనమాట. ఆయన ఆత్మరూపంగా విశ్వాత్మగా పోలుస్తాము. సర్వాత్మ భావన రావాలి అంటే అంత తేలిక కాదు. తీవ్రమైన సాధన చేసినప్పుడే మనకు సర్వాత్మ భావన వస్తుంది. సాటి జీవులపై దయ చూపించటము ఇవన్నీ ఈ మార్గంలోకి వచ్చినాకే. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నేను పరివర్తన చెందుతాను. నిరంతరం నన్ను నేను శోధించుకోవాలి, నిరంతరం నన్ను నేను సాధించుకోవాలి. నిరంతరం నన్ను నేను శోధించుకుంటూ సాధించుకుంటూ ఈ మార్గంలో పయనించాలి. సత్యాన్ని అన్వేషిస్తున్నాము అంతరంగంలో. ఆ సత్యాన్వేషణలో ఆ పరమాత్మను పొందాలి అంటే ఆచరణ ద్వారా గురువులు చెప్పిన సత్యమైన విషయాలను, జ్ఞానవంతమైన విషయాలను ఆచరణ ద్వారా సాక్షాత్కరించుకోవాలి. చాలా మంది అనుభవాలు అని చెప్తున్నారు. అనుభవం అంటే మనం 350 జన్మలు, 360 జన్మలు అయితే కానీ ఒక సద్గురువుని పొందలేము. మనము ఇన్ని జన్మల్లో జ్ఞానాన్ని సంతరించుకోలేదా? పత్రి గారు చెప్తారు, ఒక్కొక్క జన్మలో కొంత జ్ఞానాన్ని సమీకరించుకుని మనము దాచిపెట్టుకున్నాము, ఆత్మలో ప్రజ్ఞలో నిక్షిప్తం చేసుకున్నాము. ఆ ప్రజ్ఞను వెలికి తీయాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, తీవ్రమైన సాధన చేసినప్పుడు మనలో అంతర్గతంగా మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉండబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను, భావ వ్యక్తీకరణ చేస్తున్నాను, నాలోని భావాలు అనుభూతి చెందుతున్నాను, ఇతరులకు వ్యక్తం చేయగలుగుతున్నాను. అనుభూతులెన్ని ఉన్నా హృదయం ఒక్కటే. ఆ హృదయంలో ఉన్న ఆత్మ ఒక్కటే. అందుకే ఆత్మే భగవంతుడు, సత్యమైన ఆత్మే భగవంతుడు, భగవంతుడు ఒక్కడే సత్యము.
అంటే ఆత్మ తప్ప అన్ని అసత్యాలే. ఆత్మ తప్ప అన్ని అసత్యాలే, అన్ని అనాత్మలే. అంటే ఈ శరీరం, నశించే శరీరము, నశించే మనస్సు, నశించే బుద్ధి, ఆత్మ తప్ప అన్ని అనాత్మలే, అన్ని మిథ్యే అన్నమాట. కొంతకాలం వరకు ఉంటాయి, వాటి టైం వరకు ఉంటాయి, తర్వాత అదృశ్యమైపోతాయి, కనుమరుగైపోతాయి. కానీ ఆత్మ నిత్య సత్యము, ఎల్లప్పుడూ ఉండేది, ఆధారమై ఉంది. దాన్ని ఆధారం చేసుకునే మన జీవితము ప్రతినిత్యము సాగుతోందనమాట, మన జీవిత ప్రయాణము. మనము ఆధ్యాత్మిక మార్గంలో, ఆధ్యాత్మికత అంటే ఆచరించగా ఆచరించగా ఆధ్యాత్మికత అవుతుంది. మనము ఆచరణలో పెట్టుకున్నప్పుడే ఎదుగుతాము కదా. ఆచారం ఆచారం అంటాం. మనం ఏది అయితే ఆచరిస్తామో అదే ఆచారంగా వస్తుంది. మనం ఆచరణలో పెట్టుకోవటము అంటే విజ్ఞానము, ఆత్మ విజ్ఞానము. ఆచరణే అర్హత, ఆచరణే ముఖ్యము. గురువులు చెప్పిన విషయాలను ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో లాభాలు పొందుతారు. మనలో జ్ఞానం ఉంటేనే ఆచరణలోకి వస్తుంది. గురువు చెప్పిన జ్ఞానాన్ని పంచితేనే పెంచబడుతుంది. ఈ ప్రకృతి, సృష్టి యొక్క సిద్ధాంతం ఏమిటంటే ఇస్తేనే వస్తుంది, ఇవ్వటమే. జ్ఞాని ఇవ్వకుండా ఉండలేడు. అజ్ఞాని ఇస్తే పోతుంది అనుకుంటాడు, లోభత్వంలో ఉన్నవాడు. కానీ జ్ఞాని ఇవ్వకుండా ఉండలేడు, ఇస్తేనే వస్తుంది. మనం పంచిన కొద్దీ పెరుగుతుందనే కదా ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాము ఇతరులకి. కొత్త కొత్త వారిని ఈ మార్గంలోకి తీసుకువస్తున్నాము, మాస్టర్స్ గా తయారు చేస్తున్నాము. అంటే మనలాగా వాళ్ళు కూడా మనం పొందిన జ్ఞానాన్ని పొందాలి, వాళ్ళు కూడా మాస్టర్స్ గా తయారవ్వాలి. ప్రాపంచిక దుఃఖాన్ని పోగొట్టుకోవాలి. ఆ దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడాలి అంటే ఎవరికి వారే బయటపడాలి. దుఃఖం నుంచి తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా బయటపడాలి అంటే ప్రతినిత్యము శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తూ ఉండాలి. ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. ఇలా మనం చేసుకుంటూ ఆత్మజ్ఞాన పుస్తకాలు, యోగుల పుస్తకాలను చదువుతూ ఉండాలి. మనము జ్ఞానం పెరిగితే, జ్ఞానం పెరిగిన కొద్దీ అవగాహన పెరుగుతుంది. విశ్లేషించగలుగుతాం అన్నమాట, పుంకాను పుంకాలుగా విశ్లేషించగలుగుతాము. ఆధ్యాత్మిక మార్గము అంటే అవగాహన ప్రయాణము. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అవగాహన శక్తి పెరుగుతుంది. అంతకుముందు ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఇంత అవగాహన లేదు. అన్నీ నాకే తెలుసు, ఏమీ తెలీదు కానీ అన్నీ నాకు తెలుసు అనే మూర్ఖత్వము, మూఢత్వము. మూఢభక్తిలో ఉండి పూజలు చేస్తూ, పూజ అంటే అది మెట్టు. పూజ అంటే మెట్టు. మనం ధ్యానం చేస్తేనే కదా మేడపైకి వెళ్ళేది. భగవంతుడికి ఇష్టలం కావాలి. కానీ అంతవరకు భగవంతుడు ఇష్టపడుతున్నాడా లేదా అన్న సంగతి కూడా మనకి తెలియదు. శివుడు ధ్యానం చేస్తున్నాడు, ఆంజనేయ స్వామి కూడా ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి, ఆ పరబ్రహ్మ అగోచరుడు అనమాట. ధ్యానం చేస్తేనే మనకు ఆయన యొక్క, అంటే ధ్యానం చేసే మనం ధ్యానించిన రీతిగా గోచరిస్తాడనమాట. ఆ పరబ్రహ్మ ధ్యానించిన రీతిగా గోచరిస్తాడు. మనలో ఉన్న దుర్భావనలు, దుర్గుణాలను, దురాలోచనలను, అరిషడ్వర్గాలను వదులుకోవాలి అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన చెయ్యాలి. మనసు అదుపులో ఉంటేనే మనకు అన్ని అదుపులో ఉంటాయి. ప్రపంచాన్ని జయించిన వాడి కంటే మనసును జయించిన వాడు గొప్పవాడు. యోగి గొప్పవాడు, జ్ఞాని గొప్పవాడు. ఎంత మంది కోటీశ్వరులైనా సరే, ధనవంతులైనా సరే, ఒక యోగి పాదాల మీద, ఒక జ్ఞాని పాదాల మీద పడతారు. సగటు మానవుడు తన గెలుపును చూసుకుంటాడు. ఏ రంగంలోనైనా సరే, ఆధ్యాత్మికంగా కానీ, ప్రాపంచికంగా కానీ, ఉద్యోగాల్లో కానీ, ఏ రంగంలోనైనా సరే తన గెలుపును చూసుకుంటాడు సగటు మానవుడు. కానీ ఒక మహర్షి తన గెలుపును పంచుతాడు. పత్రి గారు మహర్షి అన్నమాట. ఆయన యొక్క గెలుపు బాటలో, ఈ మార్గంలో పిఎస్ఎస్ఎం సంస్థను స్థాపించి
ఈ పిఎంసి ప్లాట్ఫారం ను మనకు అందించి ఈ జూమ్ సెషన్స్ ఇవన్నీ చేసుకుంటున్నాము అంటే పత్రి గారు గెలుపుని మనకు పంచారు కాబట్టే కదా మనం ఈ మార్గంలో ప్రతినిత్యము పత్రి గారు ఇచ్చిన జ్ఞానము అని ఆయన తలుచుకుంటూ ఉన్నాం ప్రతినిత్యము. అంటే గురువును ధ్యానించి ధ్యానించి గురువుగా మారాలి. మనం ఏ సందర్భంలోనైనా సరే గురువును ధ్యానించుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఇది నా స్వీయ జ్ఞానం కాదు, గురువు ఇచ్చిన జ్ఞానము, గురువు నుంచి పొందిన జ్ఞానము. బ్రహ్మ జ్ఞానం పొందాలి అంటే గురువు యొక్క ముహత పొందాలన్నమాట. గురువు నోటి ద్వారా ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే శిష్యుడు ఎదుగుతాడు. గురువు సాంగత్యంలో ఉన్నప్పుడే మెలకువలను నేర్చుకుంటామన్నమాట. తొందరగా ఎదుగుతాము. కాలిబాటలో నడిచేవాడి కంటే ఫ్లైట్ లో ప్రయాణించేవాడు తొందరగా చేరుకుంటాడు. ఇప్పుడు అది అందరికీ అర్థమవుతుంది. గురువు సాంగత్యము అంటే మనం ఫ్లైట్ లో ప్రయాణించినట్లు. కాలిబాటలో నువ్వు ఎంత దూరం ఎప్పటికి చేరుకుంటావు? నీ గమ్య స్థానాన్ని కానీ లక్ష్యాన్ని కానీ చేరుకోవాలి అంటే గురువు సాంగత్యం ఉండాలి. ఉదాహరణకి అర్జునుణ్ణి ఏకలవ్యుణ్ణి తీసుకుందాము. అర్జునుడికి ఆయన జ్ఞానాన్ని బోధించాడు ద్రోణాచార్యుడు. ఆయన చెప్తాడు, నేను విలువిద్య నేర్పటానికి అర్జునుడికి ఆయన జ్ఞానాన్ని బోధించాడు అనమాట. అర్జునుడికి విలువిద్య నేర్పించాడు. కానీ ఏకలవ్యుడికి నేర్పించలేదు. అంటే నేను ఇక్కడ వీళ్ళకి నేర్పిస్తాను అని మూల్యాన్ని గురు దక్షిణను తీసుకున్నాను. తనకి ఏకలవ్యుడికి శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. నీ సాధన నువ్వు చేసుకో, నీ అంతరంగంలో నీ ఆత్మ నుంచి నువ్వు నేర్చుకుంటావు అని ఏకలవ్యుడికి చెప్తాడు. ఏకలవ్యుడు ఏం చేశాడు? ద్రోణాచార్యుడు దగ్గర లేకపోయినా ద్రోణాచార్యుడి రూపాన్ని, అంటే ఆయనకి ప్రతిరూపాన్ని తయారు చేసుకుని ఎదురుగా గురువు రూపాన్ని, గురువు యొక్క ప్రతిరూపాన్ని పెట్టుకుని తీవ్రాతి తీవ్రమైన సాధన చేశాడు. తన సాధనతో అభ్యాసంతో ఏకలవ్యుడు విలువిద్యను నేర్చుకున్నాడు. అంటే గురువు ఉండబట్టే గురువు చెప్పిన మార్గాన్ని మనం పాటించాలి, అనుసరించాలి. అనుసరించినప్పుడే మన ఎదుగుదల ఉంటుంది. భగవంతుణ్ణి పొందాలి అంటాము. అంటే భగవంతుణ్ణి పొందటం అంత తేలికేమి కాదు. బాహ్య ప్రపంచంలో మనం భగవంతుణ్ణి పూజలు చేస్తూనే ఇంత కష్టపడాలా, ఇంత టైము వృధా చెయ్యాలా అని అనుకుంటాము. దానికి సమయాన్ని ఇస్తేనే కదా. అలాగే అర్జునుడు కూడా సవ్యచాచి అంటే రెండు చేతులతో బాణాలు వెయ్యటం. సవ్యచాచి అంటే రెండు చేతులతో బాణాలు వేయటం నేర్చుకున్నాడు. మిగతా వాళ్ళు నేర్చుకోలేదు. అంటే గురువు చెప్పిన దాని మీద మన దృష్టి ఉండాలి. మన దృష్టిని బట్టే కదా మనం సృష్టి జరుగుతుంది. అంటే ఆత్మ దృష్టి ఉంటేనే, మనం దృఢంగా మన దృష్టి మీద ఉంటేనే మనం లక్ష్యాన్ని సాధించగలుగుతాము. ఏకాగ్రత ఉండాలి. గురువు మార్గాన్ని చూపిస్తాడు, కానీ ఆ మార్గంలో పయనించాల్సింది, నడవాల్సింది మనమే. గురువు ఆ మార్గంలో ముందు ఆటంకాలు, ఆటుపోట్లు, ఒడిదుడుకులు అన్నీ చవి చూశాడనమాట. మనం ఈ మార్గంలో వెళ్తున్నాము, చూడటానికి చాలా అందంగా ఉంది, నీటుగా ఉంది అనుకుంటాం. కానీ ఆ మార్గంలో పొంచి ఉన్న ప్రమాదాలు మనకు తెలియదనమాట. అంటే మనకు మనకు ఆపద కలుగుతుందని కూడా తెలియదు. ఏ రూపంలో మనకు ఆపద వస్తుందో కూడా తెలియదు గురువు లేకపోతే. అంటే మనం గోముఖ వ్యాఘ్రాలు కానీ అలా మనకి తెలియకుండా వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఈ మార్గంలో ఉన్నారు. చాలా మంది మాస్టర్స్ గా తయారవుతున్నారు. కానీ పక్కదారి కూడా పట్టించే వాళ్ళు ఉంటారు. ఎదటి వారి మాటలను ఎంతవరకు తీసుకోవాలి, కానీ మన సొంత నిర్ణయాలు మనకు ఉంటాయి కదా. మన బుద్ధిని, అందుకే గురువు చెప్తూ ఉంటాడు ప్రతినిత్యము, బుద్ధిని పెంచుకో పెంచుకో అని చెప్తాడు. బుద్ధిని నేర్పేవాడే గురువు అన్నమాట. ఆ బుద్ధి నేర్చుకుంటే, బుద్ధిని పెంచుకుంటే నిర్ణయాలను మనము తీసుకోగలుగుతాం. ఎదటి వారిని అడగటం కాదు, మనమే సొంతగా నిర్ణయాలను తీసుకోగలుగుతాం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనలో ఎన్నో మార్పులు వస్తాయి. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ప్రవర్తన, ఎదటి వారితో నా నడవడిక ఎలా ఉంది, నా నైతిక ప్రవర్తనే పరమాత్మ ప్రకృతి అనుక్షణము గమనిస్తున్నారు.
ఆత్మను ఆశ్రయించాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, సత్యాన్ని ఆశ్రయించాలి, భగవంతుణ్ణి పట్టుకోవాలి. ఒక చేత్తో సంసారాన్ని, రెండో చేత్తో భగవంతుణ్ణి పట్టుకోవాలి. తర్వాత చివరాఖరికి భగవంతుణ్ణే రెండు చేతులతో పట్టుకోవాలి. అంటే మనం ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండాలి. దేన్నైనా వదులుకోవాలి కానీ ధ్యానాన్ని వదులుకోకూడదు. ఈ జ్ఞానాన్ని పొందితే జన్మ జన్మలకు పెట్టుబడి, మన జన్మలు తగ్గుతాయన్నమాట. అందుకే భగవంతుడి మార్గంలో భగవంతుడికి ఇష్టమైన ధ్యానాన్ని చెయ్యాలి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే అభిషేకంగా చెయ్యాలి. పూజలు ఎన్ని చేసినా నాలో మార్పు రాలేదు, నాలో స్వార్థం పోలేదు, నా గుణం మారాలి అంటే 100-150 జన్మలు పడుతుంది. 350 360 జన్మలు తీసుకుంటే గాని సద్గురువు పొందటం లేదు, పొందే అర్హత రావటం లేదు. అంటే ఇన్ని జన్మలుగా వాసనలు, సంస్కారాలు, అంటే గత జన్మల్లో వాసనలు ఏదైతే ఇష్టంగా చేస్తామో, ఆసక్తిని పెంచుకుని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తామో అవి వాసనా బలంగా, వాసనలుగా, జీవ సంస్కార బలంగా ఏర్పడి అవి మనకు అడ్డంకులు అవుతాయి. వాటిని తొలగించుకోవాలి అంటే సాధనే మూలం అన్నమాట. ఈ సాధనతోనే సాధ్యం అవుతుంది, ఎంతైనా సాధ్యం అన్నమాట. శ్వాస మీద ధ్యాస సాధన ద్వారానే మనలో మార్పులు తెచ్చుకుంటాము. ఒక ఉపమానం జోడించి చెప్తాను మాస్టర్స్. మనము పొట్టేలుతో పోలుస్తాము. గత గత జన్మల్లో మనం చేసుకున్న కర్మలు పొట్టేలు ఒకటి. ఇప్పుడు సాధన పొట్టేలు. ప్రతినిత్యము సాధన అభ్యాసం చేస్తున్నాం కదా, శ్వాస మీద ధ్యాస. అది ఒక పొట్టేలు. మనం తీవ్రమైన సాధనలు చేసినప్పుడే వాసనలు క్షయం అవ్వాలి. అంటే ఇంగువ డబ్బా ఉంటుంది. ఇంగువ డబ్బాలో మనం ఇంగువ తీసేసినా ఇంగువ వాసన పోదు. అలాగే చేలకు మనము మందులు కొడుతూ ఉంటాము. ఆ మందులు వాసన డబ్బాలో పోదు. అందుకే వాటిని భూమిలో పాతి పెడతాం. వాటి వల్ల ఎవరికైనా ప్రమాదం జరగకూడదు, హాని జరగకూడదనే కదా తవ్వి భూమిలో పాతేస్తాము. అంటే అలా వాసనలు పోవన్నమాట. ఆ వాసనలను తొలగించుకోవటానికి ప్రతినిత్యము మనసును శుద్ధి చేసుకుంటూ ఉంటాము. ఆ శుద్ధమైన మనస్సులోనే మన దుర్గుణాలు కానీ, అవలక్షణాలు కానీ, లోపాలు కానీ సరిదిద్దుకుంటూ ఉంటున్నాం. ప్రతినిత్యము మనలో లోపాలను సరిచేసుకోవటమే ఈ మార్గంలో సరిదిద్దుకోవటం. ఎదటి వారికి ఏ విధంగా మన వల్ల ఆపద గాని, హాని గాని జరగకూడదు. జీవహింస కూడా జరగకూడదు. పత్రి గారు వచ్చింది మన క్రింది జీవులను, అవి కూడా అనుభవాల కోసము, పాఠాలు నేర్చుకోవటానికే జన్మలు తీసుకున్నాయి. అనుభవాలు పొందుతున్నాము, పాఠాలు నేర్చుకుంటున్నాము, మెల్లిమెల్లిగా ఎదుగుతున్నామన్నమాట. ఎదిగిన ఆత్మలు తొందరగా వస్తాయన్నమాట. ఎదుగుతున్న వారు ఎదిగిన ఆత్మలు. బుద్ధి స్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, జీవహింస చేస్తారు. మనం కూడా చేసి వచ్చిన వాళ్ళమే. మనకి చెప్పగానే అర్థమైందనమాట. మనకి పాఠం నేర్చుకున్నాము, అనుభవము పొందామన్నమాట. అనుభవం ఎలా పొందుతాము అంటే ఒక రోగం గాని, కష్టం గాని, నష్టం గాని వచ్చినప్పుడు నేను ఏదో చేసి ఉంటాను, చెయ్యకపోతే నాకు ఇలా బాధలు గాని, రోగాలు గాని రావు కదా, ఏదో చేసి ఉంటేనే కదా. లోపల అంతర్మదనం వలనే మనం ఈ మార్గంలోకి వస్తాము. అంతర్మదనం జరిగితేనే మనం ఈ మార్గంలో అడుగు పెడతాము. కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నాలో ఈ అంతర్మదనం కలిగింది. రోజు తినటం కానా పీనా సోనా, వండుకోవటం కోసమేనా పుట్టింది, ఏదో వెలితి, ఏదో పొందాలి. ఎన్ని ఉన్నా సరే జీవితంలో ఏదో వెలితి అంటే ఆ ఆత్మ, ఎదిగిన ఆత్మకు జ్ఞానం కావాలి, అది అన్వేషణ చేస్తుంది. సద్గురువును పట్టుకున్నప్పుడే నాకు కావలసిన ఆ ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. గురువు వేలితోనే ఆ భగవంతుణ్ణి నేను చూస్తాను. అంటే ఆ గురువుని అంటి పెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే, నాకు విద్య నేర్పిన గురువుని నేను మర్చిపోకూడదు. పరమాత్మకు దేహం లేదు కాబట్టే గురు రూపంలో వచ్చి చెప్తుంది ఆ పరబ్రహ్మే.
ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానాన్ని గురువు ముఖత వింటున్నాను, గురువు నోటి ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతున్నాను. మనం ఎదగాలి అంటే ఈ మార్గంలో మనము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి. విమర్శలు కానీ అవమానాలు కానీ వస్తూ ఉంటాయి. పదునైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, విసురుతూ ఉంటారు. నోరు రెండు పనులు చేస్తుంది. తినటం ఒకటి, మాటలు అనటం, ఎదటి వారిని విమర్శించటం. మాటల వలన కర్మలు వస్తున్నాయి అన్న సంగతి కూడా తెలియదు. నా నోటి మాటే నా నుదిటి వ్రాత అన్న సంగతి కూడా ఈ మార్గంలోకి వచ్చే వరకు తెలియదు. ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీలైనంత మౌనాన్ని పాటించాలి. మౌన క్షణంలోనే మనము ఆ పరమాత్మకు దగ్గరవుతా ఉంటాము. మనోబుద్ధులతో చైతన్యం వైపు ప్రయాణం చెయ్యటమే, మనోబుద్ధులతో చైతన్యం వైపు ప్రయాణం చెయ్యటమే ఆత్మ ప్రయాణం అంటే. ఆధ్యాత్మిక మార్గంలో మనం ధ్యానం చేస్తున్నాము, అంతర్యానం చేస్తున్నాము. ధ్యానము మనోబుద్ధులతో చైతన్యం వైపు ప్రయాణం చెయ్యటమే. ఈ మార్గంలో ఎదగాలి అంటే మనం సజ్జనులతో, సత్యం తెలిసిన వ్యక్తులతో సాంగత్యం చెయ్యాలి. ఆత్మజ్ఞానం బోధించే వారితో, ఈ జ్ఞానవంతమైన విషయాలను చర్చించే మాస్టర్స్ తో సాంగత్యం చెయ్యాలి. మనము ధ్యాన యజ్ఞాలలో పాల్గొనాలి. ధ్యాన మహాయాగంలో కూడా పాల్గొంటున్నాము అంటే అందరితో కలిసి అందరి యొక్క జ్ఞానాన్ని పొందుతున్నాము. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క జ్ఞానాన్ని సంతరించుకుని ఉన్నామన్నమాట. అనేక జన్మలుగా ఈ ఆత్మ ప్రయాణిస్తూనే ఉంది. పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందినప్పుడే ఇది సత్యలోకానికి వెళ్తుంది. సత్యాన్ని చేరుకోవాలి అంటే మనం సత్యంలో జీవించాలి. ఆ సత్యాన్నే మాట్లాడాలి. సత్యానికి తల వంచాలి. ఆత్మ భగవంతుణ్ణి పొందాలి అంటే భగవంతుడి గురించి ప్రతినిత్యము చర్చించుకుంటున్నాము, అధ్యయనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని అధ్యయనం చేస్తున్నాం, స్టడీ చేస్తున్నాం అన్నమాట. మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే ప్రిపరేషన్ చేసుకోవాలి. అనిత్యమైన వాటి వెనకాల ఈ ప్రాపంచిక విషయ వస్తువులు, భోగ వస్తువులు వెంట పడినంత కాలము నాకు పరమాత్మ దక్కడు. బంధాలను వదులుకోవాలని ఎదటి వారికి చెప్పటం తేలికే. మనం ఎంతవరకు ఆ బంధాలను వదులుతున్నాము? అవసరమైతేనే మనం ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనసుకు ప్రాముఖ్యం తగ్గించాలి, ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వాలి. మనము ఆత్మలా ప్రవర్తించాలి. ఆత్మ ఉన్నతి కోసము పాటుపడాలి. ఆత్మ కార్యక్రమాలు చెయ్యాలి. ఆత్మ కర్మలు చెయ్యాలి, ముక్త కర్మలు చెయ్యాలి. పత్రి గారు కర్తవ్య కర్మ చేశారు. కర్తవ్య కర్మ అంటే ఆశయ సాధన కోసం నిరంతరం అవిరళ కృషి చేశారు. దేనికోసం? ఈ సమాజం కోసమే కదా. లోక కళ్యాణకరమైన పనులు చేయటానికే ఆయన అవతరించారు పత్రి గారు. మనలాగా కర్మలతో తీసుకున్న జన్మ కాదు అవతరణ. ఈ లోకాన్ని ఉద్ధరించడానికే ఆయన 5 జన్మల్లో లోకాన్ని ఉద్ధరించాడు. లోక ఉద్ధరణ కోసమే పత్రి గారు బుద్ధుడి దగ్గర ఆనందుడిగా, ఫ్రెంచ్ మిన్ ఫ్రాంక్లిన్ గా, అజరత్ ఇనాయత్ ఖాన్ గా, సూఫీ మాస్టర్ గా ఒక జన్మంతా ఒడిశాలో 200 సంవత్సరాలు ధ్యానానికే కేటాయించారు. పరమాత్మ స్థితి పొందాలి అంటే ధ్యానానికి కేటాయించాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానానికి కేటాయించాలి. ఈ 5వ జన్మ వచ్చి పత్రి గారు మైత్రేయ బుద్ధుడు అని చెప్పుకుంటాం కదా పత్రి గారిని. అంటే అవిరళ కృషి చేశారు నిరంతరం. ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు సదానంద యోగి దగ్గర చెప్పారు పత్రి గారు, నేను ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందటానికే వచ్చాను గురువు గారు. దేన్ని ఆశించి, ఏ ప్రయోజనాన్ని ఆశించి నేను మీ దగ్గరికి రాలేదు. ఈ జ్ఞానాన్ని అందరికీ బోధిస్తాను, అందరికీ శ్వాస మీద ధ్యాస చెప్తాను అని తెలుసుకున్న దగ్గర నుంచి ఆయన గడపకు బందీ అవ్వలేదు. ఆయన ప్రపంచమంతా తిరిగి తిరిగి చెప్పాడు. నిరంతరంగా తిరిగి తిరిగి చెప్పే వాళ్ళనే బుద్ధుళ్ళు అంటారు. పిరమిడ్ మాస్టర్స్ అంటే సాధనా యోగులు, బోధనా యోగులు. బోధించే వాళ్ళకే అర్హత అన్నమాట. ఉన్నత లోకాలు చేరుకోవాలి అంటే సత్యం కఠినమైనా సరే సత్యాన్నే బోధించాలి. సత్యానికే
తల వంచాలి. తల మొండెం వేరైనా సరే సత్యాన్నే చెప్పాలి. లోకులు మెచ్చుకోవటం కాదు, లోకుల గొప్పల కోసం కాదు, పరమాత్మ నన్ను సృష్టించిన సృష్టికర్త పరబ్రహ్మ మెచ్చుకోవాలి. భగవంతుడు చెప్పింది ఏమిటి, మనం చేసేది ఏమిటి, లోకుల కోసం గొప్పల కోసం ఉన్నవి లేనివి చెప్తే ప్రకృతి గమనించటం లేదా? నేను చెప్పే ప్రతి మాట ఆత్మ ఉండబట్టే చెప్పగలుగుతున్నాను. ప్రకృతి ఆ పరబ్రహ్మ అనుక్షణము గమనిస్తున్నారు, గమనించబడుతున్నాను. ప్రతి మాట రికార్డ్ అవుతుంది ఆకాశిక్ రికార్డ్ లో. అంటే మనం చేసే పని ఎంత జాగ్రత్తగా చెయ్యాలి, మాట్లాడే మాట ఎలా సరిచేయబడుతుంది. మనం అంతకుముందు తెలీదు, మాట ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఆ మాటను కూడా ఎంత సరిచేసుకుని మాట్లాడుతున్నాము. మాట మాట్లాడితే కర్మ అవ్వకూడదు, అది నాకన్నా ఉపయోగపడాలి, ఎదటి వ్యక్తికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట కర్మ అవుతుంది. అందుకే ఆచితూచి మాట్లాడాలి. అందుకే భగవంతుడు ఒక్కడే సత్యము, ఆ భగవంతుడినే పట్టుకోవాలి. భగవద్గీతలో శ్లోకం ఉంది కదా, అనన్యా చింతయంతో మాం యోజన పరిపాసితే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే అన్ని చింతలు వదిలి ఆత్మ చింతనలో ఉండు, పరమాత్మ చింతనలో ఉండు. ఆత్మలోనే పరమాత్మ దాగి ఉన్నాడు. ఈ శరీరాన్ని తెచ్చుకుంది సాధన కోసము. ఈ శరీరము అద్దె ఇల్లు, ఇందులో నేను పరమాత్మ ఉన్నాము, సాధన కోసము తెచ్చుకున్నాను. బాహ్య ప్రపంచంలో మనము ఒక గుడికి వెళ్ళాలన్నా కొండ మీద తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే డబ్బు కూడా అవసరము. ఎంతో వ్యయ ప్రయాసలతో ప్రయాణం చేస్తాము, వెళ్తాము. అక్కడ క్యూలో ఎన్ని గంటలు, 8 గంటలు క్యూలో ఉంచినా నుంచోవాల్సిందే పరమాత్మను దర్శించుకోవాలి అంటే. వెళ్ళినప్పుడు ఆయన దర్శనం ఒక క్షణకాలంలో పక్కకి త్రోసివేస్తారనమాట. అప్పటిదాకా నా వెనక ఉన్న వాళ్ళు, ముందు ఉన్న వాళ్ళతో మనం ఇక్కట్లు పడుతూ ముందుకి వెనక్కు తోసుకోవటం అనమాట. అంటే బయట ఉన్న ఆ భగవంతుణ్ణి దర్శించుకోవటానికే మనం ఇన్ని తిప్పలు పడుతుంటే, అంతరంగంలో ఉన్న ఆత్మ ఆ భగవంతుణ్ణి పరమాత్మను పొందాలి అంటే ఎంత తీవ్రమైన సాధన చేసుకోవాలి. వాసనలు లేని మదిలోనే వాసుదేవుడు ఉంటాడు అంటే మన ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాము, బట్టలు శుభ్రం చేసుకుంటున్నాము. ప్రతినిత్యము మనస్సును శుద్ధి చేయాలి. వాసనలు ఉన్న మదిలో ఆయన ఎలా వాసం ఉంటాడు అంటే మనం శుద్ధి చేసుకోవాల్సింది మన మనస్సులోని ఆలోచనలను, దుర్భావనలను, దుర్గుణాలను, అరిషడ్ వర్గాలను తెగ నరకాలి. ధ్యానం అనే కత్తితోనే తెగ నరకాలి. శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనే ఖడ్గంతోనే మనలోని దుర్గుణాలను, అవలక్షణాలను, లోపాలను వీటిని తొలగించుకోవాలి. ఎదటి వారిని విమర్శించటం, ఎదటి వారి లోపాలను ఎత్తి చూపటము మూర్ఖుల యొక్క లక్షణము. పరమ మూర్ఖుడు అనమాట. ఎదటి వారి లోపాలను కాని, తప్పులను గాని, దోషాలను కనిపిస్తున్నాయి అంటే నా వేలితో ఒకరికి చూపిస్తే నాలో 3 తప్పులు ఉన్నాయి. ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. నా సొంత దోషాలను సరిచేసుకున్నప్పుడే, నా లోపాలను సరిదిద్దుకున్నప్పుడే నేను ఎదుగుతాను. భగవంతుడిగా మారాలి అంటే దైవం యొక్క లక్షణాలను సంతరించుకోవాలి. నిరంతరము అనునిత్యము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే ఆత్మతో మనం ఎంత సమయం ఉంటాము అంటే మనోబుద్ధులను చైతన్యం వైపు ప్రయాణం చేసినప్పుడు ఆ పరమాత్మతో ఎంతసేపు ఉంటాము. మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలను గమనించాలి. అవి గతం తాలూకా ఆలోచనల, ఇప్పటి కూడా కొత్త ఆలోచనలు వస్తాయి. అంటే మనకు డైరెక్షన్స్ కోసం ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట, మెదులుతూ ఉంటాయి. ఏ ఆలోచనలు, ఆ ఆలోచనలను గమనించి కట్ చేయాలన్నమాట. ఆ నిశ్శబ్దాన్ని కూడా గమనించాలి. ఆలోచనకి గ్యాప్ వచ్చినప్పుడు మనం పరమాత్మతో అనుసంధానం అయి ఉంటాము. శ్వాసతో అనుసంధానం, శ్వాసతో కూడి ఉన్నప్పుడే అంతరాంతరాలలో ఉన్న శ్వాస మాత్రమే అంతరాంతరాలలో ఉన్న శ్వాస మాత్రమే ఆ పరమాత్మను చేరుకుంటుంది. కళ్ళు మూస్తే ధ్యానం కాదు,
మనస్సును మూస్తేనే ధ్యానము. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సుకు ఒకటే నైపుణ్యం ఉంది. అది ఒక పని మాత్రమే చేస్తుంది మనస్సు. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు శ్వాసను గమనించే పని ఇస్తాము మనసుకి. అది శ్వాసను గమనిస్తూ ఉంటుంది. అప్పుడు మన ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. ఇలా మనం ప్రతినిత్యము రెగ్యులర్‌గా అభ్యాసం చేస్తూ ఉంటే మనలో మార్పులు వస్తూ ఉంటాయి. స్ట్రెస్, ఒత్తిడి తట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఆందోళనలు. మనస్సు బాహ్యంగా ఆలోచిస్తే పరిపరి విధాలా పోతుంది. పోయినప్పుడు మనం సంపాదించుకున్న శక్తిని కోల్పోతామనమాట. నిశ్శబ్దంలో ఉన్నప్పుడే మనం ఆ ప్రాణశక్తిని, విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా తీసుకుంటాము. ఆత్మతో ఉండబట్టే ఉదాహరణకి మన ఋషుల్ని తీసుకోండి, మహర్షుల్ని. వాళ్ళు ఏళ్ళు తరబడి కర్ణాటక మాణిక్యేశ్వరి మాత 16 సంవత్సరాలు చేసింది. ముమ్మడివరం బాలయోగులు ఇద్దరు 40 సంవత్సరాల పాటు చేశారు. తపస్సు అంటారు. తపస్సు అంటే ఏముంది? ప్రపంచ ధ్యాస, శరీర ధ్యాస తగ్గించుకోవటమే. అంటే వాళ్ళు ప్రాపంచిక అవసరాలను కూడా వదిలివేశారు. వాళ్ళు శరీర దృష్టిలో లేరు, ఆత్మ దృష్టిలో ఉన్నారు. రమణ మహర్షి కూడా 19 సంవత్సరాలు ఒక కొండ మీద కూర్చున్నారు. పాతాళ గుహలో కూర్చున్నారు ఆయన. చీమలు, జర్రులు కుడుతున్నా, రక్తం ఓడుతున్నా సరే ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు. అంటే శరీరానికి, మనస్సుకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. ఆత్మకు మాత్రమే ప్రాముఖ్యం ఇచ్చారు. నిరంతరం శోధించుకున్నారన్నమాట. సాధించుకున్నారు. నిరంతరం తనని తాను శోధించుకుని సాధించుకున్నారు. పరమాత్మను పొందాలి అంటే అంత ఆషామాషి కాదు. తీవ్రాతి తీవ్రమైన సాధన చేసినప్పుడే ఆ దైవం యొక్క లక్షణాలను సంతరించుకుంటాము. గంటలు గంటలు తరబడి, రోజులు తరబడి, సంవత్సరాలు తరబడి, ఏళ్ళు తరబడి వాళ్ళు సాధనలో నిమగ్నమైపోయారు. మనల్ని చూస్తే ప్రాపంచిక వ్యవహారం. ధ్యానంలో ఉన్నంతసేపు, గురువు గారి దగ్గర ఉన్నంతసేపు చిలకల్లాగా పలుకుతాం ఆత్మ ఆత్మ అని. బయటకి రాగానే జూమ్ సెషన్ లో నుంచి బయటికి రాగానే శరీరం కనపడుతుంది. శరీరం కనపడగానే వాడి శరీరం మీద కోపమా, వాడి మనసు మీద కోపమా? వాడు ఆత్మ అంటే వాడు ఆత్మ, నేను ఆత్మ, అందరూ ఒక్కటే. కానీ దేని మీద మనకు కోపం? దేని మీద ద్వేషము? మనసుకు నచ్చితే ఎదటి వారిలో తప్పులు లోపాలున్నా సర్దుకుపోతాము. మనస్సుకు నచ్చకపోతే ఎదటి వారిని విమర్శిస్తూ ఉంటామన్నమాట. ఆ విమర్శల వలనే మనకు జన్మలు పెరుగుతున్నాయి, కర్మలు అంటుకున్నాయి. కర్మ చెయ్యి, కానీ ఆ కర్మ అంటుకోకూడదు అంటే నువ్వు ఆ దృష్టి కోణంలో ఉండాలి. ఆత్మ అన్న దృష్టితో ఉన్నప్పుడే ఎదటి వారి మీద భేదభావం చూపించము. పరమాత్మ అనుక్షణము గమనిస్తున్నాడు. మనకు వెయ్యవలసిన మార్కులు ఆయన వేస్తూనే ఉన్నాడు. బేరేజ్ వేస్తూనే ఉన్నాడు. మనము చెప్తూ ఉంటాం, ఇతరులకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ ఇక్కడ త్రికరణ శుద్ధి ఉండాలి. మనస, వాచ, కర్మణ. మనము తలలో నుంచి వచ్చే, శిరస్సులో నుంచి వచ్చే ఆలోచనలు, కంఠంలో నుంచి వచ్చే మాటలు, దేహంతో చేసే పనులు, మూడు త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే ఆ మాట ఆజ్ఞ అవుతుంది. గురువు యొక్క వాక్యాన్ని మనము పితృవాక్య పరిపాలకులం కాదు, కనీసం సత్యవాక్య పరిపాలకులమైనా కావాలి. అంటే సత్యవాకు, గురువు చెప్పిన సత్యవాక్య పరిపాలకులం కావాలి. నాకు గురువు ఏం చెప్పాడు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని ప్రతినిత్యం గురువు చెప్తూనే ఉన్నాడు. ఆత్మ ఆత్మ అని రూఢి చేస్తూనే ఉన్నాడు. గురువు చెప్పటం వల్ల నేను ఆత్మ అని తెలుసుకున్నాను. అనుభవంలోకి రావాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రాతి తీవ్రమైన సాధన చేసినప్పుడే ధ్యానించిన రీతిగా గోచరిస్తాడు పరమాత్మ. అంటే గురువుని ధ్యానించాలి, ధ్యానించి ధ్యానించి గురువుగా మారాలి. అంటే మనం ధ్యానంలోనే స్థితమవ్వాలి. మన శూన్య స్థితిని కూడా గమనించుకోవాలి. నేను ధ్యానం చేసేటప్పుడు శూన్య స్థితిని గమనించుకోవాలి. నన్ను నేను గమనించుకోవాలి అంటే నిరంతరం నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నా మనస్సును గమనించుకుంటూ ఉండాలి. ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళిందా,
అది తప్పులు పాపాలు చేస్తుంది, అంటించుకుంటుంది, ఆశపోతు అవుతుంది. కానీ దాన్ని ఆత్మ వైపు తిప్పాలి అంటే శ్వాస మీద ధ్యాస, సాధన చెయ్యాలి. సత్యం తెలిసిన వ్యక్తులతో సజ్జన సాంగత్యం చెయ్యాలి. స్వాధ్యాయము చెయ్యాలి. యోగుల పుస్తకాలు, ఆత్మజ్ఞానుల పుస్తకాలు, ఆత్మ అన్న అవగాహనతో చదువుతూ ఉండాలి. ఎదటి వారికి బోధిస్తూ ఉండాలి. నా జీవితంలోకి అన్వయించుకుంటూ ఉండాలి. మెల్లిమెల్లిగా ఆచరణలోకి తెచ్చుకోవాలి. చెప్పటం తేలికే, ఆచరణలోకి రావాలి అంటే అక్కడ త్రికరణ శుద్ధి కూడా ఉండాలి. మనస్సుని స్థిరం చేసుకోవాలి. మనసుని స్థిరం చేసుకోవాలి అంటే సాధన ద్వారానే మన పనులు సమకూరుతాయి అన్నమాట. ధరణిలో సాధనమున పనులు సమకూరు ధరలోన. దేనికైనా సాధన అనే వంతెన ఎక్కాలి. శ్వాస మీద ధ్యాస అనే సాధన వంతెన ఎక్కాలి. బాహ్యంగా ఎన్ని పనులు చేసినా, ఎన్ని చేష్టలు చేసినా, ఎన్ని చర్యలు చేసినా పరమాత్మ మన అంతరంగంలో భావన మాత్రమే గ్రహిస్తాడు. భావగ్రాహి జనార్దనుడు. మనము ఈ భావాన్ని వ్యక్తం చేస్తున్నాము, కానీ ఎంతవరకు ఆచరణలో పెట్టుకుంటున్నాము? నన్ను నేను గమనించుకుంటూ ఉండాలి. శ్వాస మీద ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. భగవంతుడు ఒక్కడే, శాశ్వతమైన వాడు, నిరంజనుడు, నిర్గుణుడు. అంతకు ముందు వరకు ప్రాపంచికంగా ఆయన్ని మనము పూజించాము. అంటే మనము ఎదిగాము కాబట్టే ఎదిగిన ఆత్మలు, బుద్ధి స్థితిలో ఆత్మస్థితిలో ఉన్న ఆత్మలు ఆత్మ పరిపక్వత చెందాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చెయ్యాలి. ఆత్మ పరిపక్వత కోసమే ఈ జన్మ తీసుకున్నాము. అనుభవాలను పొందుతున్నాము, పాఠాలను నేర్చుకుంటున్నాము నిరంతరము. సేవాభావం మనకు త్యాగే నైకే అమృతత్వ మానసః అంటారు. ఆ త్యాగభావం ఎంత ఉంది? త్యాగం చేస్తేనే కదా పరమాత్మను పొందగలుగుతాము. ఒక ఎగ్జాంపుల్ జోడించి చెప్తాను మాస్టర్స్. బుద్ధ భగవానుడి గురించి. గౌతమ బుద్ధుడు ఎంత త్యాగం చేశాడు. మహా చక్రవర్తి, ఒక చక్రవర్తికి కుమారుడు, ఒక చక్రవర్తికి అల్లుడు. ఆయన జీవితాన్నే తీసుకుందాం. ఆయన గౌతమ బుద్ధుడు. అంతకు ముందు జన్మలో ఆయన బోధిసత్వుడు. ఒక శిష్యుడు గురువు గారు కలిసి అడవి మార్గంలో వెళ్తున్నారు. ఒక కందకంలో చూస్తే పులి పడిపోయి ఉంది, బక్క చిక్కిపోయి ఉంది. అప్పుడు చూసినప్పుడు అది ఎన్ని రోజులు ఉండదు అని శిష్యుడు అంటాడు. గురువు గారు శిష్యుడికి పని చెప్పి పక్కకు పంపించి ఆయన దేహత్యాగం చేశాడు. శరీరాన్ని, అంటే తన శరీరం దానికి ఆహారమైంది పులికి. అది బతకటానికి ఆయన ఆహారమయ్యాడు. ఆ బోధిసత్వుడే ఈ జన్మలో సిద్ధార్థుడుగా, గౌతమ బుద్ధుడుగా జన్మ తీసుకున్నాడు. అంటే ఆయన త్యాగం చెయ్యటం వలనే కదా, ఎదటి వారికి చెప్పటం కాదు, నీతులు వల్లించటం కాదు. నేను త్యాగ భావంలో ఉన్నానా లేదా? భగవంతుడు నన్ను గమనిస్తూనే ఉన్నాడు. గమనించబడుతున్నాము, నా చేత చెప్పించబడుతున్నాయి. నాకు ప్రకృతి పరమాత్మ అవకాశం ఇచ్చారు చెప్పటానికి. అందుకే చెప్తున్నాను. ఆయన గౌతమ బుద్ధుడుగా, సిద్ధార్థుడుగా. అప్పుడు జాతకం చూపించినప్పుడు ఒక జ్యోతిష్కుడు చెప్తాడనమాట గౌతమ బుద్ధుడి గురించి, సిద్ధార్థుడి గురించి. అయితే గొప్ప మహా చక్రవర్తి అవుతాడు, లేదా ఒక సన్యాసి అవుతాడు అని చెప్తాడు. అందుకేగా ఆయన అన్నిటినీ త్యాగం చేశాడు. ఒక అందమైన భార్యని, బిడ్డని కూడా వదిలేసి ఈ దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడే మార్గాన్ని ఆయన 6 సంవత్సరాల పాటు అందరి గురువుల దగ్గర అన్ని నేర్చుకున్నాడు. కానీ ఆయన పొందలేకపోయాడు. చివరి ప్రయత్నము, ఆయన తిరిగి వస్తుంటే ఒక చెట్టు మీద చీమ పాకుతూ ఉంది. ఎన్నోసార్లు కిందకి పైకి ఎక్కుతూ పాకుతూ పడిపోయింది. 8వ సారి ఆ చిన్న చీమ సాధించిందనమాట, చెట్టుని ఎక్కింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, అంత చిన్న ప్రాణే తను సాధించినప్పుడు నేను సాధించలేనా అని. ఆయన కూడా కూర్చుని తనకు తాను చేస్తున్నప్పుడు తెలియకుండా శ్వాస మీద ధ్యాస, మధ్య మార్గము, ఆనాపానసతి, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తున్నప్పుడు ఆయనకు తెలిసిందనమాట. 3 జాముల్లో తన గురించి తాను తెలుసుకున్నాడు. అన్ని జన్మల్ని చూసుకున్నాడు.
అంటే అంత తీవ్రమైన సాధన చేసినప్పుడు మనము నిరుత్సాహపడకూడదు. ఈ మార్గంలో నిరుత్సాహపడకూడదు, నిస్పృహ ఉండకూడదు. ఎదటి వాళ్ళ సూటిపోటి మాటలు, ఎగతాళితనము వాటన్నిటినీ తట్టుకోవాలి. పత్రి గారు చెప్పారు గదా! మనకు మానము, అవమానము, గౌరవం ఏదైనా సరే, నష్టం రాని, కష్టం రాని, సమస్య రాని, ఏదైనా మన ఆత్మ ఎదుగుదలకు సోపానాలే, అవరోధాలు కాదు. ఈ శరీరం నేను కాదన్నప్పుడు నిందించుకోని, శరీరాన్నే కదా! నేను శరీరాన్ని కాదు. ఈ దేహం కాలిపోతుంది. ఈ దేహం కాలినాక బయటికి వెళ్ళేది ఆత్మ. ఆత్మ అన్న అవగాహనతో ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా మనం పట్టించుకోమనమాట. అలాగే గౌతమ బుద్ధుడు ఈ దుఃఖ రాహిత్యాన్ని తెలుసుకోవటానికి, ఈ దుఃఖం నుంచి బయట పడటానికి ఈ మార్గాన్ని కనుగొన్నాడు. తెలుసుకున్న ఈ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని, ఎన్లైటన్మెంట్ పొందాడు. ఆత్మ ప్రకాశాన్ని పొందిన తర్వాత ఊరూరి తిరిగి చెప్పాడు. తనతో పాటు ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్లి ప్రప్రథమంగా బుద్ధ భగవానుడు చెప్పాడు. ఈ జ్ఞానాన్ని పంచాడనమాట. పంచితేనే పెంచబడుతుంది. గౌతమ బుద్ధుడు ఆయన పంచాడు. ఈ మార్గంలో అందరం పయనిస్తున్నాము. అలాగే పత్రి గారు జ్ఞానమే కదా, మనం పత్రి గారిని చెప్పుకుంటాం. పత్రి గారు ఇచ్చిన జ్ఞానం, పత్రి గారి పుస్తకాలను స్టడీ చెయ్యాలి, అధ్యయనం చెయ్యాలి. అవి ఎంతో నిగూఢంగా ఉంటాయి. ఆయన ఇచ్చే మెసేజ్ అది ఎంతో విశ్లేషణాత్మకంగా, పుంకానుగా వివరించగలగాలి అంటే మనలో తీవ్రమైన సాధన ఉన్నప్పుడే దాన్ని పట్టుకోగలుగుతాము. ఆచరణ ద్వారా సాక్షాత్కరించుకోవాలి ఆత్మను. ఆ పరబ్రహ్మను ఆచరణ ద్వారానే సాక్షాత్కరించుకుంటాము. గురువులు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టుకున్నప్పుడే మన ఆత్మ ఎదుగుదల, ఆత్మే భగవంతుడు ఒక్కడే సత్యము అన్నది మర్చిపోకూడదు. మనం భగవంతుళ్ళు అంటున్నాము. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మను పట్టుకోవాలి. ఆత్మ యొక్క లక్షణాలు, భగవంతుడి యొక్క లక్షణాలు ఆత్మకు ఉన్నాయి. కానీ ఒక విగ్రహానికి ఉంటాయా? ఉండవు కదా. బాహ్యంగా మనం ఎన్ని పూజలు చేసినా గుణం మారలేదు, ప్రవర్తనలో మార్పు రాలేదు, బుద్ధి వికసించలేదు. ఆ బుద్ధి వికసిస్తేనే జ్ఞానము ఉదయిస్తుంది. నా నైతిక ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఉన్నతమైన విచక్షణ జ్ఞానం కలుగుతుంది. ప్రతి పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తామన్నమాట. మనం చేసే ప్రతి పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాము. అసలైన ప్రతిభకు పొగడ్తలు అవసరం లేదు. ఎవరు పొగడాల్సిన పని లేదు. మనం చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్తూ ఉంటే పొందవలసింది పొందుతూ ఉంటాము. ఇక్కడ అర్హత సంపాదించుకోవాలి. సాధన ద్వారా అర్హతను సంపాదించుకోవాలి. శ్వాస మీద ధ్యానాన్ని చెయ్యాలి. కఠినమైన ఆహార నియమాలను పాటించాలి. ఆహార నియమాలను పాటిస్తూ గురువులు చెప్పిన ఈ జ్ఞానవంతమైన విషయాలను ఆచరణలో పెట్టుకోవాలి. భగవంతుడు అని మనం చెప్పుకోవటం కాదు, ఆ లక్షణాలను, ఆ సద్గుణాలను సంతరించుకోవాలి. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుజాత మేడం గారికి, పద్మావతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. అలాగే మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.